హై వ్యూవర్స్, నేను నిన్న నైట్ ఎడిటింగ్ కూడా చేయకుండా యాజ్ ఒక వీడియో పెట్టేసాను. అరౌండ్ 17 minutes or 18 minutes. ఆ వీడియో కింద కొన్ని కామెంట్లు చూశాను. అండ్ బయట సోషల్ మీడియా కొన్ని పోస్టులు చూశాను. వాటి కింద కామెంట్లు చూశాను. నాకు గ్రూప్ రాసే అభ్యర్థులు వచ్చేసి నాకు కొన్ని ఆల్రెడీ మెయిల్స్ పెట్టినవి ఉన్నాయి, మెసేజ్లు పెట్టినవి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, అండ్ కొంతమంది తెలిసిన ఉన్నారు వాట్సాప్లో. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాక నాకు అనిపించిందండి, నేను తప్పుగా అనట్లేదు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఎందుకు వచ్చాయన్న, 2024 ఎన్నికలలో 39% ఓట్లు ఎలా వచ్చాయన్న, ఇది నిన్న వీడియోని క్లియర్గా చెప్పాను. చేతికి అనుకోకుండా నిప్పు అంటుకుంది. ఆ చేతికి అంటుకున్న నిప్పుని ఏదో ఒక ఆర్పాలని చూడాలి తప్ప ఒంటికి అంటించుకుందాం దాన్ని తగ్గిపోయిందిలే అనుకుంటే అంత మూర్ఖత్వం ఉంటుంది, ఒళ్ళంతా కాలిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి ఒక అరుదైనటువంటి ఒక కరెన్సీ నోటుని కాల్చి బూడిద చేసేసాడు. అదేంటో ఆ బూడిద వచ్చి ఫినిక్స్ పక్షిలాగా మరలా కొత్త నోటు వచ్చిందని అన్నాడు. రాలా. అది ఆల్రెడీ అంతా చూశారు. 2024 ఎన్నికలలో ఓడించారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి గవర్నమెంట్. ఇప్పుడు ఈయన తెలుసో తెలియక ఆ నోటుని చించాడు. చంద్రబాబు అయిన అంతే, జగన్ అయిన అంతే, ఇక నోటిని చల్లకుండా చేస్తారు, పని రాకుండా చేస్తారు. వీళ్ళు ఇంత ఏదని అనుకున్న వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది ఉన్నారు. రే, జగను తగలబెట్టేశాడు, అది విధ్వంసం, ఇంకా దాన్ని మనం తిరిగి నార్మల్ వేలకు తేలాము. అది దానికి బయట మార్కెట్ కూడా ఇంక ఉండదు, అసలు బూడిది ఇంకా అంతే, పనికిరాదు. చంద్రబాబు నాయుడు తెలుసో తెలియక పొరపాటు తప్పో చేశాడు, నోటిని చించాడు. అంటించుకోవచ్చుగా, సరి చేసుకోవచ్చుగా, పాసిబిలిటీ ఉందిగా, ఇది మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎంత ఫూలిష్గా ఉన్నారంటే కొంతమంది చదువుకున్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన అందించాడు, జగన్మోహన్ రెడ్డి బెస్టా, ఎంత బానిసత్వంలో ఉన్నారంటే చదువుకున్నటువంటి కొంతమంది. నిన్న కూడా అన్నా, బాబు మీకు పుణ్యం ఉండిద్ది, కూటమి గవర్నమెంట్ మీద కోపంతో ఏమాత్రం కూడా జగన్ సైడ్ మీరు పాజిటివ్ అసలు అడుగు వేయొద్దు, ఆలోచన కూడా చేయొద్దని చెప్పి. కానీ అగైన్ అండ్ అగైన్ అలాగే వెళ్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఆల్రెడీ అలాగే ఉండి ఇంకొంతమంది లాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాలు ఇచ్చాడు అంటారు కదా, సచివాలయ ఉద్యోగాలు. అసలు అవసరమా? గ్రూప్ 1, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 వీటికి సంబంధించి కానీ, డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి అవి కదా భర్తీ చేయాల్సింది. ఈరోజు ఆ సచివాలయ ఉద్యోగులను తొలగించలేక వాళ్ళని రేషనలైజ్ చేసి ఎలా వాడుకోవాలంటని తలలు పట్టుకుంటుంది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. వాలంటీర్లు అవసరం అసలు ఆ సిస్టమ్? అసలు ఏవైతే పనికిరావో, అసలు ఏవైతే అవసరం లేదో వాటిని పెట్టి దాని ద్వారా జనాలని ఓ రకమైనటువంటి భ్రమల్లో ఉంచేసాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న నాకు ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఒక లేడీ పాపం ఎంసీ అయిపోయారు, ఎంసీ అయిపోయినారు, తనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేస్తాం. దెన్ స్టేట్ గవర్నమెంట్ అయితే బీసీ సర్టిఫికేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ. దీనికి సంబంధించి పాపం ఆ అమ్మాయికి అప్లై చేసినప్పుడు కొంత రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఏమున్నాయి అంటే ఇబ్బందులు ఎదురైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. దాని ప్రాబ్లం ఏంటి, ఓబీసీకి అర్హత ఎవరు, అమౌంట్ ఎంత ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు తను రిక్వైర్మెంట్ కనుక్కొని చెప్పండి సార్ ఏంటంటే నేను కనుక్కొని చెప్పాను. దెన్ అప్పుడు నాకు అర్థమైందనమాట అసలు ఏపీలో ఏం జరుగుతుంది, సిస్టమ్ అసలు ఎలా ఉంది ఏంటి అంటే, ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులలో చాలామందిని అసలు వాళ్ళ పని ఏంటో, వాళ్ళు ఏం చేయాలని మర్చిపోయేలా చేశారు చాలామందిని. చివరికి ఆ సిస్టంలో ఉన్నటువంటి దానిని ఎలా మార్చేశాడంటే అడ్డదిడ్డంగా అష్టవంకరాలు తిప్పేశాడు. వాటిని సరిచేయడానికే చాలా ఇబ్బంది అవుతా ఉంది. సో టాపిక్ మధ్యలో అంటే డీవేట్ అయితే నాకు కింద కామెంట్లో తెలియచేయండి, మరలా రిపీట్ చేసి మీకు కింద రిప్లై కూడా ఇస్తాను. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోగా పనికి మళ్ళీ అన్నీ పెట్టేసి అవే గొప్ప అని చెప్పి నమ్మించాడు. సో ఇందాక అమ్మాయి సర్టిఫికేట్కి సంబంధించి అన్నా కదా, అప్పుడు వైజాగ్లో వెల్ఫేర్ సెక్రటరీ సచివాలయంలోనే 60లో నాతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఫోన్ చేశాను, అన్న అట సర్టిఫికేట్ సంగతి ఏంటన్నా అని చెప్పేసి అంటే క్లారిటీ ఇచ్చాడు. పల్లెటూరులో కనుక అయినట్టయితే శివ నెలకి 10,000 లోపు ఉంటే సరిపోయింది, అంటే ప్రయాణం 1,20,000 ఉంటే సరిపోతుంది, అంటే దాని లోపు ఉంటే అండ్ అంటున్నా కానీ ఓకే, రేషన్ కార్డు ఏం పోదు, పెన్షన్ ఏం తీరు, ఇస్తారు ఓబీసీ అన్నాడు.
సిటీలో కనుక అయితే నెలకు 12,000 ఉండాల్సి అని చెప్పుకొచ్చాడు. 12,000 లోపు అన్నట్టు. అప్పుడు తను అడిగి, అన్న అసలు సెక్రటరియట్లో ఉద్యోగాలు అన్నారు కదా, ఏంటన్నా కథ ఏంటి చెప్పు అన్న. అప్పుడు చెప్పుకొచ్చాడు. రిక్రూట్మెంట్ అయితే జెన్యున్గా జరిగింది శివ, ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మహా అయితే ఒక 15,000 20,000 ఉద్యోగాలు అటు అయి ఉండొచ్చు, కానీ ముందైతే అదే జెన్యున్గానే ఉండే శివ అన్నట్టు. సార్ పని ఉండిద్దా అన్న, ఈ బాగా ప్రెజర్ ఉండిద్ది కంట మీ మీద అన్న. ఏం ప్రెజర్ శివ, అసలు పని ఏం లేదు. జగన్ హయాంలో వాలంటీర్లు అడు మేము ఉండగా ఆడతా పాడతా సాగాయి. ఇప్పుడు స్కీమ్స్ చాలా వరకు జగన్ హయాంలో ఉండవు, లేవు, ఇప్పుడు వేరే ఉన్నాయి. మహా అయితే ఆ పెన్షన్లు ఇచ్చే 2-3 రోజులు ఇబ్బంది పడుతాం తప్ప తెల్లవారుజామున, మిగతాప్పుడల్లా ఇక మహా అయితే డే మొత్తం ఒక 1 hour 2 hours తప్ప ఇవ్వట్లేదు శివ అన్నాడు. ఇందులో అవసరమైన పోస్ట్ గోల్డ్ అని ఉన్నాయని చెప్పేసి అతనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. మళ్ళీ అతను జగన్ వీరాభిమాని, బట్ నేను జెన్యున్గా ఉంటానని చెప్పేసి అతను తెలుసు కాబట్టి, ఒన్ని నుంచి జనాన్ని తెలియదు కాబట్టి అతను చెప్పాడు నాకు. సో ఈ సచివాలయం జాబుల్ని మీరు జాబులు అంటున్నారు. తర్వాత అది కూడా చెప్పాడు, 2 years ప్రొబేషనరీ అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా పని చేయించుకున్నాడు శివ మా చేత, అరౌండ్ 1 year మోర్ దెన్ చేయించాడు. అప్పుడు కూడా 15,000 ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కదా మాకు రెగ్యులరైజ్ అయింది. అండ్ ఈ మధ్య చాలామంది కోతలు పెట్టి కొంతమంది తీసేశారు. ఓకే, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడంటే ఇచ్చాడు, బట్ గ్రూప్స్ రిమైన్ అవి కదా మెయిన్ డిఎస్సి అని చెప్పేసి అతనే అన్నాడు ఓపెన్గా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిన్న ఎవరైతే సచివాలయ ఉద్యోగాలు అంటున్నారు, నిజంగా అసలు మీరు గ్రూప్ 2 రాసేవాళ్ళైనా, రాసిన వాళ్ళైనా? ఒక అమ్మాయి అయితే, వీలైతే వీడియో పిక్ మధ్యలో పెట్టుంటారు, అది ఎక్కడైనా పెడతాను చూడండి. ఆమె చెప్తుంది, చావనైనా చేస్తానని నేను గ్రూప్ 2 రాయనంట. అసలు అప్లై చేసింది లేదావా? చావనైనా చేస్తానని గ్రూప్ 2 రాయనేంటి అసలు? పవన్ కళ్యాణ్ వాలంటీర్లు లేదో అన్నాడని చెప్పేసి ఓ నిరసనలు ధర్నాలు చేశారు. వాళ్ళల్లో 90% వాలంటీర్లు కాదు. ఒక ఆమె దగ్గర మైక్ పెట్టారు, ఏమ్మా ధర్నా చేసి నిరసన పవన్ కళ్యాణ్ శిక్షించాల్సిందే అని అంటుంది. ఎందుకు ఆయన ఏమన్నాడు తెలియదండి. ఆమె వైసీపీ జెండా పట్టుకుని వైసీపీ కార్డులో పాల్గొనే ఆమె. ఇలా నేను గ్రూప్ 2కి సంబంధించి మనకున్న సమాచారం మేరకు నిన్న ఏపీఎస్సీ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చింది ఏంటి, ఎవరైతే నిరసనలో పాల్గొంటున్నారో వాళ్ళలో అత్యధికులు గ్రూప్ 2కి మెయిన్స్కి క్వాలిఫై కాని వాళ్ళు. వీళ్ళల్లో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనడం వాళ్ళు. ఇందులో ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై కాలేదో వాళ్ళు మరలా నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ చేపిస్తే మరలా వాళ్ళు జాబ్ కొట్టచ్చు అనేది వాళ్ళు. అండ్ మరలా కోచింగ్ పేరుతో దోచుకొస్తున్నట్టుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అంతా కలగలిపి ఈ రకం చేశారు తప్ప వేరేది కాదని చెప్పేసి ఏపీఎస్సీ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఎన్నికలు కూడా అమలులో ఉంది అన్నది ఒకటైతే, అసలు రోస్టర్ సిస్టమ్ అన్నది మేము నోటిఫికేషన్లో చెప్పలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి అనబడేవాడు ఆ రోజు అసలు ఏపీఎస్సీ స్వతంత్ర బాడీ అయినప్పుడు, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి స్వతంత్ర సంస్థ అయినప్పుడు జగన్మోహన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ రోస్టర్ సిస్టమ్స్లో ఎలా ఏంటి, అది క్లారిటీ రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆనాడు జగన్ ముఖ్యమంత్రి. ఆనాడు జగన్ వచ్చేసి ఆయన నచ్చే రీతిలో ఏపీఎస్సీని వాడేశాడు. ఈరోజు ఆ రకంగా చంద్రబాబు నాయుడు వాడలేకపోతున్నాడా, చెప్పలేకపోతున్నాడా ఏంటి అంటే, మేబీ అనురాధ గారు వచ్చేసి ఏపీఎస్సీ చైర్మన్ యొక్క స్వతంత్రంగా పనిచేస్తూ ఉండొచ్చు, మేబీ వాంటెడ్గా ఏదైనా చేస్తూ ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళ క్లారిటీ ఏమిస్తున్నారు, అత్యధికులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఈ రాష్ట్ర విధానం అనేది ఏదైతే ఉందో వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేయొచ్చు. సో మీరు ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో మెయిన్స్కి 92,000 మంది, మీరు రాసేయండి. రేపు రోస్టర్ సిస్టమ్ సరి చేసిన తర్వాత దెన్ ఫైనల్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది, రిజల్ట్ అనేది ఉంటుంది. ఇబ్బంది ఏంటి? ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తారు, ఇప్పటికే బోర్డు సార్ పోస్ట్ పడింది, కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకొచ్చున్నారు. మరలా దీనిలో కొంతమంది ప్రభుత్వం ఏపీఎస్సీ కలిపాడుతున్న డ్రామా, ప్రభుత్వం వచ్చేసి ఎన్నికలలో లబ్ధి పొందాలని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏపీఎస్సీని భూతంలో చూపించింది. ఏపీఎస్సీ ఏమో అంత లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పేసి వాళ్ళు చూపించారు. వాస్తవానికి మేము గత కొద్ది రోజులుగా శాంతియుతంగా ధర్నాలు నిరసన చేస్తుంటే అకస్మాత్ ఇప్పుడేంటి ఈ రకంగా మా మీద దాడులు అని చెప్పేసి మరలా అడుగుతున్నాను. అదే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు నిరసనలు ధర్నాలు అంటూ ఎవరైనా కూర్చుంటారు, అది అవ్వదని తెలిసి కూడా ఎవరైనా కూర్చుంటారు. నిజంగా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎంతమంది అలా వెళ్ళి ధర్నాలు నిరసనలు చేస్తారు రేపు ఎగ్జామ్ పెట్టుకుని? ముందంటే ఓకే, నేను ఒప్పుకుంటాను. రేపు ఎగ్జామ్ ఉంది కన్ఫర్మ్ చేసేసారు, ఇంకా నేను ధర్నా చేస్తాను, నిరసన చేస్తాను, కొట్లాట్లో పాల్గొంటా, ఏంటి అసలు ఇది? నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నిన్న కామెంట్లు మొత్తం చూశాక జెన్యున్గా ఎగ్జామ్ రాస్తున్న వారికి నేను ఆల్ ది బెస్ట్ నిన్న చెప్పాను, నేను మార్నింగ్ చెప్పాను, మొన్న కూడా చెప్పాను. నేను పగలంతా వీడియోలు ఇవ్వకుండా దీనికోసం ఆగిపోయి నేను ఈవినింగ్ వీడియోలు ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను వీడియో ఎందుకు ఇస్తాను, మార్నింగ్ ఫస్ట్ వీడియో ఎందుకు ఇస్తానంటే, దయచేసి గుర్తుంచుకోండి, ఏ పొలిటికల్ ట్రాప్లో మీరు పడవద్దు. అండ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు నినాదాలతో హడావుడి చేస్తూ మిమ్మల్ని రెచ్చగొట్టాలి ఎవరు, అసలు వాడు ఎవడు, వాళ్ళు అసలు ఎవరు ఆడవాళ్ళైనా, అండ్ మీకు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందా లేదా చూసుకోండి.
మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కాక, అది జగన్మోహన్ రెడ్డి మీద వయసు మీద ప్రేమ కనుక అయినట్టయితే అలా మారితే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉంటారు. మరలా చెప్తున్నాను, నిన్న ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి విధ్వంసం చేసేసాడు. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, అంతా సర్వనాశనం చేస్తే ఇంకా అసలు ఎవరండి నాకు అర్థం కావట్లా. కామెంట్ల రూపేణ వచ్చేసి జై జగన్ అంటూ, జగన్ బెటర్ అంటూ, జగన్ అంటే కరెక్ట్ అంటూ ఎవరు కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరు అసలు? ఎంత మూర్ఖంగా ఉన్నారా, అంత ఫులిష్గా ఉన్నారా? మీరు నిజంగా అసలు గ్రూప్ 2 రాసేవాళ్ళా, లేదన్నప్పుడు గ్రూప్ 2 రాస్తున్నాం అన్నట్టు ముసుగులో వచ్చేసి హడావులు చేస్తున్నారా? నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఊరిలో పని పాట చేసుకుంటున్న వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుకొని కూడా అలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజంగా రాష్ట్రానికి వెన్నెముకలాగా ఉన్నారు ఈరోజు. వారే సార్ 10 సార్ కలిసి మెలిసి నడుద్దాం, రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను నిన్న వీడియో ఇచ్చాను, క్లియర్గా చెప్పాను. పవన్ కళ్యాణ్ ప్రశ్న క్వశ్చన్ చేశా, లోకేష్ని క్వశ్చన్ చేశా, చంద్రబాబుని క్వశ్చన్ చేశా, అనురాధ గారిని క్వశ్చన్ చేశా. అంతా క్వశ్చన్ చేసి జెన్యున్గా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడితే మరలకి ఎంతమంది వస్తారు? కోనమంటలు ఎక్కడైనా ఉండే స్క్రాప్ ఇల్లు అని చెప్పి నాకు అర్థమైంది. బట్ అందులో కొంతమంది జెన్యున్ కామెంట్స్ చూసి నాకు అనిపించి అప్పుడు ఇదిగో ఈ వీడియో ఇస్తాను. ఏమన్నట్టు, మీరు పొలిటికల్ ట్రాప్లో పడొద్దు, ఒక ట్రాన్స్లో ఉండొద్దు. జగన్ కానీ వైసీపీ కానీ అంటే అది విధ్వంసం అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ తప్పులు చేస్తుందా, పొరపాటు చేస్తుందా చెప్పండి, సరిదిద్దుదాం. రేపు రోజు వీళ్ళకి మీరు ఓటైనా ఓకే వద్దు, జగన్ సైడ్గా వెళ్ళొద్దు. నేనేది అది ఆల్రెడీ జగన్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, అతను వచ్చేసి ఒక డిస్ట్రాయర్ అన్నట్టు. దెన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి మీరు రియలైజ్ అయ్యి కూటమికి ఓట్లేసి గెలిపించిన తర్వాత మీరు అనుకున్న వాళ్ళు ఇక్కడ జరగలేదంటే అంతమంది మన జగన్ దగ్గర పరిగెట్టమని కాదు కదా, ఆల్రెడీ విధ్వంసం చేస్తారు కదా. దెన్ ఆల్టర్నేటివ్ ఆలోచించండి. కమ్యూనిస్టులకు వేస్తారు వేయండి, నోటాకి వేస్తారా వేయండి, ఇండిపెండెంట్కి వేస్తారా వేయండి. ఆల్రెడీ విధ్వంసం చేసినట్టు మరలా ఎలా ఓటేస్తారంటారు, మరలా అటు సైడ్ అసలు ఎలా వెళ్తారంటున్నారు. రాష్ట్రం సర్వనాశనం చేసింది మీరు కాదా, మీ ఆలోచనలు కాదా? నా బాధ అంతా అదే. ఈరోజు రాష్ట్రాన్ని సంఖ నాకిచ్చిన జరుగుతున్నటువంటి అభివృద్ధిని అర్ధాంతరం మధ్యలో ఆపాలనుకున్నా, మీరు కోరుకున్నది ఏదో జరగలేదని చెప్పేసి లేదు ఇంక ఇది మనకు వద్దు అని చెప్పేసి అనుకున్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరలా ఆల్రెడీ విధ్వంసం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. ఆల్రెడీ సర్వనాశనం చేసినటువంటి పార్టీ గురించి మరలా ఆలోచిస్తున్నారు. మీరు మీ అంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారో చెప్పండి. నేను అందరిని అన్నట్ల ఇలా ఆలోచిస్తున్న వారని అంటున్నాను. జగన్ కానీ వైసీపీని కానీ మరలా మీరు ఏమాత్రం పాజిటివ్ ఆలోచించినా, మరలా వాళ్ళు వస్తే బాగుంటుంది మీరు అనుకున్నా, చెప్పే కదా చెయ్యి కాలుతుంది ఒళ్ళంతా తగలబడాలి, అప్పుడు సమ్మగా ఉండేది అన్నట్టు అనుకోవడం. నేను చాలా ప్రాక్టికల్గా ఈ మాట మాట్లాడుతాను. ఏపీఎస్సీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ఈ రోస్టర్ సిస్టమ్ సంబంధించి కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు ఏవైతే రైస్ చేస్తారనే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత అయినా సరే సెటరేట్ చేస్తారని నాకైతే అనిపిస్తా ఉంది. ఆ నమ్మకంతో ఈ వీడియో ఇస్తున్నా. నేను మరలా చెప్తున్నా, నేను రూలింగ్ పార్టీకి అపోజిషన్, నేను ప్రజల పక్షం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళి ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం వినమ్రంగా వెళ్తా. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది కూటమి గవర్నమెంట్ మీద. చక్కగా చెప్పాల్సింది మన కనుక చెప్తే వాళ్ళు వినగలుగుతారు, చేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా కాదు, అరిచి గీ పెడితే గట్టిగా మాట్లాడి తప్ప చిన్న పనులు కూడా జరగని పరిస్థితి అనమాట. అది దానికి దీనికి డిఫరెన్స్.